మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అనుమతితో ఆశీర్వాదంతో ఏబిసిడి కేటగరైజేషన్కు సంబంధించి విస్తృతంగా చర్చ జరిపి తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకొని కేంద్రానికి పంపిన చరిత్ర మాకుంది. అదే మాదిరిగా తీర్మానం చేసి పంపించడమే కాదు, భారత ప్రధానికి స్వయాన అప్పుడున్న మా ముఖ్యమంత్రి గారు ఇదే అంశాన్ని ప్రత్యేకించి తీసుకువెళ్ళి ఏబిసిడి కేటగరైజేషన్ కోసం ఎంత తీవ్రంగా శ్రమించినరో మనందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు హైడ్రా విషయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎవరూ ఆటంకపరచకుండా డబ్బుల మూటలు మోస్తూ అనుకున్నటువంటి పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ప్రజల నెత్తురు దాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలను నిర్వాసితులను చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాదిగలకు న్యాయం జరిగే అవకాశం సంపూర్ణంగా ఉన్నప్పటికీ మాదిగలే గనక అన్ని రంగాల్లో రాణించినట్టయితే భవిష్యత్ అంతా కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే భయంతోన అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి ఏఐసిసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి హైడ్రాన్ తీసుకొచ్చినా మీకు మూటలు సమర్పించడానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేసినా, కానీ ఏబిసిడి విషయంలో ఏం చేద్దామనే మాట కూడా మాట్లాడకుండా అసెంబ్లీ సాక్షిగానేమో ఈ నోటిఫికేషన్స్లోనే పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏబిసిడి కేటగరైజేషన్ను అమలు చేసినటువంటి తొలి రాష్ట్రంగా, తొలి ముఖ్యమంత్రిగా నేను చరిత్రలోకి ఎక్కుతాని ప్రగల్భాలు పలికినరు. కానీ చేయకపోగా ఈరోజు ఆ ఊసే ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను పూర్తి స్థాయిలో లోపరుచుకొని ఏబిసిడి అంశమే వినిపించకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదేదో తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక నియంతను, నేను చాలా క్లెవర్గా ఉన్నా, నేనేం చేసినా కానీ మైమరిపించు నియామకం జరిగితే 6 5 మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఎంపిక కావడం జరిగింది. ఒక్కరు మాత్రమే మాదిగ బిడ్డ ఎంపిక కావడం జరిగింది. అంటే ఈ రకంగా ఒక జిల్లాలో ఇంత అన్యాయం జరిగింది అని అంటే రాష్ట్ర వ్యాపితంగా, దేశవ్యాపితంగా ఎన్ని ఇబ్బందులు మాదిగ జాతి ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే మాదిరిగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏబిసిడి కేటగరైజేషన్ జరిగినప్పుడు మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు కూడా అదే వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీల పైన ఉంది. ఒకవేళ కనుక ఈ అంశాన్ని కనుమరుగు చేస్తామంటే అది సాధ్యం కాదు. ఇంతకుముందు రాజన్న గారు చెప్పినట్టుగా దండోరా ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మాదిగ జాతి ఏ పాత్ర అయితే పోషించిందో ఈ తెలంగాణకే పరిమితం కాకుండా జాతీయ స్థాయి ఉద్యమాన్ని లేవనెత్తడం కోసం కూడా ఈ మాదిగ జాతి మేలుకొన్నది. ఈరోజు మాదిగల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు రాజకీయాల్లో ముఖ్యంగా పీజీలు, పిహెచ్డీలు, ఎంఫిల్లు చేసినటువంటి డాక్టర్లు ఉన్నటువంటి మేధావి వర్గం ఈరోజు నాయకత్వం వహిస్తూ ఉంది. వివిధ పార్టీలలో ఉంటా ఉన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ఎట్లయితే మండల్ కమిషన్ 1990లో బీసీల కోసం 25% రిజర్వేషన్ విషయంలో మాదిగ జాతి ఆ రోజు ఏ రకంగా అయితే పోరాటం చేయడం జరిగిందో, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అద్భుతమైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏర్పాటుకు కారణమైందో, జాతీయ స్థాయి ఉద్యమాన్ని కూడా నెలకొల్పే విషయంలో ఖచ్చితంగా మేమంతా నాయకత్వం వహిస్తాం. అవసరమైతే అతి త్వరలోనే మా పార్టీ అధినేత, మా పార్టీలో ఉన్నటువంటి మాదిగ జాతి బిడ్డలందరి సమక్షంలో అందరం కూడా నిర్ణయం తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా నిజంగా ఉద్యమాలకు కిలా అంటేనే తెలంగాణ. మరి ముఖ్యంగా 60 సంవత్సరాల చిరకాల ఆకాంక్ష నెరవేర్చుకునేటువంటి విషయంలో ఎంతోమంది తమ అవసర నిమిత్తం జై తెలంగాణ అనడము, మళ్ళీ పదవులు రాగానే తెలంగాణ అంశాన్ని నీరుగార్చడం జరిగింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎత్తిన జెండాను దించకుండా
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగే వరకు కూడా ఎంత నిబద్ధతతో పనిచేయడం జరిగిందో అదే స్థాయిలో దేశవ్యాప్తంగా ఏబిసిడి కేటగరైజేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయించేటువంటి విషయంలో తెలంగాణ నుంచి మాదిగ జాతి నాయకత్వం వహిస్తుంది. దేశవ్యాప్తంగా అణిచివేతకు గురవుతున్నటువంటి నష్టం జరుగుతున్నటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఆ జాతులందరి విషయంలో మేమందరం కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారిని, మీకేమాత్రం మాదిగ జాతి పైన ప్రేమ ఉంటే వెంటనే ఆర్డినెన్స్, మేము చెప్పింది కాదు కదా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే మీ మందను అసెంబ్లీకి పిలిపించుకొని సన్మానం పొంది కీర్తింపబడి ఈరోజు ఏబిసిడి అంశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏబిసిడి వర్గీకరణకు సహకరిస్తారా? సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తారా? లేదంటే ఇదే నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తారా? తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక, సూచన చేస్తూ ఉన్నా.